ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరు బాగున్నారా? ఈ ఉదయం నూతన కృప అను ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకు మీరు షేర్ చేసినప్పుడు నిశ్చయంగా వారి జీవితాల్లో ఉన్న కన్నీళ్లు తొడవబడతాయి. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వారి జీవితంలో రోగాలున్న, దుఃఖమున్న, నాట్యముగాను, సునాయాసంగాను పరిశుద్ధాత్మ దేవుడు వారిని ముందుకు నడిపిస్తాడు వాగ్దానము చేత. హల్లెలూయా. అందుకే ఈ వాగ్దానాన్ని మీ బంధువులకు, మీ మిత్రులకు మాత్రమే కాక అనేకులకు, ఇతరులకు మీరు షేర్ చేయాలి. వారి జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు పొందుతారు. అప్పుడు షేర్ చేసినందుకు, మీకు రిసీవ్ చేసుకున్నందుకు వాళ్లకు తప్పకుండా దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని తన సన్నిధిలో అనుగ్రహించునుగాక. ఎందుకంటే చాలామంది ఈరోజు తమ జీవితాల్లో మనిషి ముందుకు నడుస్తున్నాడంటే హృదయంలో ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ లేకపోలేదు. కానీ ఎవరి ఆశలు నెరవేర్చబడుతున్నాయి? భక్తుడు ప్రార్థిస్తాడు కదా, నా హృదయ వాంఛలు తీర్చగల దేవా అంటాడు. అలాగా ఎంతోమంది హృదయాలు ఎన్నో కోరికలు, ఆశలు, ఆలోచనలు, ఆశయాలు ఇవే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి ఈరోజు. కానీ దేవుని మూలముగా వాటిని మనం సాకారం చేసుకోవాలి, సఫలీకృతం అవ్వగలగాలి, జయమును సంపాదించాలి. మనిషికి ఆశ ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆశను నెరవేర్చుకోలేకపోవటం అది చాలా దుఃఖకరమైపోతుంది. కనుక మీ ఆశ, మీ ఆలోచన, మీ ఆశయాన్ని మీరు ఎంతో విజయ కోణంలో తీసుకొని వెళ్ళి మీరు ఆశించినట్లుగా మీకు జరగాలి అనంటే దానికి తగ్గ లోతైన ప్రార్థన అనుభవం మీకు ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఒక అద్భుతమైన గృహాన్ని కానీ, ఇల్లును కానీ, బిల్డింగ్ని కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పైన మనం ఎన్ని అంతస్తులు కట్టబోతున్నామో లోపల పునాది కొరకు అంత లోతుగా మనం త్రవ్వాల్సి ఉంటుంది. పునాది బలంగా లేకపోతే ఆ పైన మీరు ఎంత కట్టినా ఒకరోజు కూలిపోతుంది కదా. అట్లే లోతైన దేవునితో ప్రార్థన అనుభవం మనకు ఉండినప్పుడు మన కలలు సాకారం అవుతాయి. దేవుని పాదాల చెంత మన ఆశయాన్ని, మన ప్రార్థనను, మన మనవిని దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు తప్పక తన చిత్తములు దాన్ని అంగీకరిస్తాడు. ప్రార్థించే మీరు ఎలా ప్రార్థించాలంటే కేవలం మీ స్వార్థాన్ని మాత్రమే ప్రార్థనలు చూపియక, ఇది నీ మహిమ కొరకు, నీ మహిమార్థం, ప్రభువా ఈ ఉద్యోగం నాకు ఇస్తే, అయ్యా ఈ వ్యాపారంలో నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తే అంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల. నీ మహిమకరంగా నేను నిలబడతాను, నువ్వు నాకు ఇది ఇస్తే నీ కొరకు నేను అది చేయగలుగుతాను అంటూ దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసినప్పుడు మన ఆశ మంచిదైతే, మన ఉద్దేశం మంచిదైతే దేవుడు కూడా దానిని ఎంతో త్వరగా నెరవేర్చబోతున్నాడు. అందుకే మీరు అడిగేటప్పుడు స్వార్థముగా అడగకండి. దేవుని మహిమార్థమై మీరు ఏది అడిగినను దేవుడు అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో లోతుగా ప్రార్థించాలి. కొందరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పడక దగ్గర పడక ప్రార్థన, తిండి దగ్గర తిండి ప్రార్థన, 1 నిమిష ప్రార్థనకి ఏది జరగదు. మనం లోతుగా ఆ కోరికను, ఆ ఆశయాన్ని ప్రేమించిన వారమై దేవుని మూలముగా దాన్ని సాకారం చేసుకోవాలి. లోతైన ప్రార్థన మనం చేయగలగాలి. ఇంకొకటి, నీ ప్రార్థన సంపూర్ణం అవ్వాలి. నువ్వు కోరుకునే ఆశ అంత ఎత్తుగున్నది, అది నెరవేర్చబడాలంటే అంత ఎత్తు సమానమైన సమరూపముగా నీ ప్రార్థన సంపూర్ణం అవ్వాలి. నీ ప్రార్థన సంపూర్ణం కాకుంటే నీ కోరిక ఎన్నటికీ నెరవేర్చబడదు. అందుకే సంపూర్ణ ప్రార్థన. సంఘం ప్రార్థించాలి, దైవజనులు ప్రార్థించాలి, నీకు నువ్వు ప్రార్థించాలి. ఇన్ని రీతులుగా ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని సంపూర్ణతలోకి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. హన్నా గర్భఫలం లేదు, ఆమె ఆశ గర్భఫలాన్ని పొందుకోవాలని కదా. ఆ టైంలో హాస్పిటల్కి పరిగెత్తిందా? ఇప్పుడున్నట్లుగా రకరకాల ట్రీట్మెంట్ కోసం, సలహాల కోసం పరిగెత్తిందా? షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి పరిగెత్తింది. ఎందుకు పరిగెత్తాలా? దేవుని మందిరాన్ని గురిగా పెట్టుకుంది. ఆమె ఆశను దేవుని పాదాల చెంత కుమ్మరించింది. ఆమె ప్రార్థన సంపూర్ణమయ్యింది. దైవజనుని ద్వారా వెంటనే వాక్కు రిలీజ్ అయింది. వెంటనే
ఆమె దేవుని మూలముగా శ్రేష్టమైన మగబిడ్డను ఆమె సంపాదించుకోగలిగింది. దైవ కార్యాన్ని కన్నులారా చూసింది. తన శామ్యూయేల్ తన బిడ్డ కళ్ళ ముందు కదులుతూ ఉంటే నిజంగా ఆమె హృదయం ఎంత ఆనందమయంగా ఉంటుందో కదా. ఈరోజు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుని మూలముగా కార్యాలు చూడాలనుకోండి. టెక్నాలజీ పరంగా లేకపోతే మన మానవ పద్ధతుల్లో ఆశలు నెరవేర్చుకోవాలని ప్రాకులాడద్దు. అలా ప్రాకులాడినప్పుడు దుష్టుడు క్రియ చేస్తాడు. అలా ప్రాకులాడినప్పుడు మనకు దుఃఖమే చివరికి మిగులుతుంది. దేవుని మూలముగా దొరికే ప్రతిదీ ఆనందమయముగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే మీలో రక్షణ, మారు మనసు, బాప్తిస్మం పొందకుండా ఆలస్యం చేస్తున్నారా? మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన మేఘారుడిగా ఈ భూమి మీదకి దిగిరాబోతున్నాడు. పరిశుద్ధులను, సంఘాన్ని కొనిపోవటానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ అలా ఉంటే నిజంగా మన పోకడ కూడా సమీపంగానే ఉంది. ఎందుకంటే గమనించండి, నిన్న మనం చూసిన వారు ఈరోజు లేరు. ఈరోజు ఉన్నవారు రేపు ఉంటారు లేదా గ్యారంటీ లేదు. మన జీవితాలు గ్యారంటీ లేని జీవితాలు. అందుకే దేవుని కృపను పొందమని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలియని వారు తెలుసుకోండి. తప్పక మీరు దేవుని కృప పొందాలి, బాప్తిస్మం పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి చేర్చుకోవాలి ఈరోజు. ఎందుకంటే సృష్టి తన పని అది చేసుకుపోతుంది. సూర్యోదయం అవుతుంది, సూర్యోస్తమయం అవుతుంది, తెల్లారుతుంది, సాయంకాలం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. అది దాని పని అది చేసుకుపోతుంది. మనకు ముందున్న వర్గమంతా వెళ్ళిపోయింది కదా, చూసుకో. అందుకే నువ్వు కృప పొంది ప్రభు రాకడ కొరకు అన్నిట్లో దీపముండగా నిన్ను సర్దుకోమంటున్నాడు దేవుడు. కనుక అన్నిట్లో వాక్యము చేత నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని సంపూర్ణునిగా పర్ఫెక్ట్గా నువ్వు ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను అన్ని కోణాల్లో జయముతో ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా. మీరెంతగానో ఎదురు చూస్తున్న వాగ్దానాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 5వ వచనములో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అని అతనితో చెప్పెను. ఈరోజు ఈ 2024 సంవత్సరాల క్రితమైనా సరే మరి ఆయన వాయిస్లో పవర్ తగ్గలేదండి. ఆ ప్రేమ ఇంచైనా తగ్గలేదు. ఇంకా మన మీద ప్రేమ దినదినం అధికమవుతోంది, కానీ తరిగే ప్రేమ కాదు ఆ ప్రేమ. ఇప్పుడు లిటరల్గా అదే స్వరంతో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య స్వరాన్ని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు వినపడజేస్తున్నాడు. ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచు, భయానికి చోటు ఇవ్వద్దు, స్వస్థపరచబడతావు. నమ్మిక మాత్రం ఉంచు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలందరూ కూడా అదే స్వరాన్ని దేవుడిచ్చి మీ జీవితం అంతటికి ఇవ్వవలసిన భరోసాని ఇక్కడ దేవుడు మీకు ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులో ఎక్కడ నువ్వు ఉంటున్నావో అక్కడ ఈరోజు అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే నీకు మున్ముందు ఉన్నవి హానికరమైనవి కాదు, కానీ ఆయన సంకల్పంలో అన్ని క్షేమకరమైనవి, సమాధానకరములై ఉన్నాయి. అందుకే భయపడొద్దు, నమ్మిక తెచ్చుకో. నాతో పాటు 3 సార్లు చెప్తారా? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడకు, దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. నీ పట్ల అద్భుతాలు చేసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. అందుకే నువ్వు నీ పనిలో ఉండు, దేవుడు పనిలో ఉంటాడు. నువ్వు ఉండాల్సిన పని ఏంటంటే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని అనేకులకు షేర్ చేసి ఆ వాగ్దానం చొప్పున చేతులెత్తి ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థించటమే. ఈ వాగ్దానంలో ఇమిడి ఉన్న ప్రతి ఆశీర్వాదం నాకు కావాలయ్యా అంటూ ప్రార్థించినప్పుడు తప్పక దీవెనలను, ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఎందుకంటే ఈరోజు నీకు తెలిసిన వారిని, బంధువులు, రక్త సంబంధికులు, దూరంలో దగ్గరలో ఉన్న శాపము చేత ఉన్నారేమో. నువ్వు పంపినప్పుడు ఈ వాగ్దానం వారు విన్నప్పుడు వారికి విడుదల జరగబోతుంది. కట్లు తెంపబడబోతున్నాయి. భయానకమైన చీకటి శక్తులు వారిలో నుండి వెడలిపోతున్నాయి. భూ సంబంధమైన కేసుల నుండి విడుదల జరగబోతుంది. నీకు తెలియని అక్రమ కేసులో, నీకు తెలియని నేరాల్లో నువ్వు చిక్కుకున్నావా? పోలీస్ స్టేషన్లో నీ పేరుందా? కోర్టులో నీ పేరుందా? దేవుడు కొట్టివేయబోతున్నాడు. దేవుడు కొట్టివేస్తే ఇక మనుషులకు పవర్స్ ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కొట్టివేయబోతున్నాడు.
మీకు వివాహాలు సరిగా కుదరట్లేదా? చక్కని సంబంధాలు, వివాహాలు ప్రభువే జరిగించబోతున్నాడు. నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆర్థిక భారముతో సతమతమవుతున్నావా? లేదు, దేవుడు ఒక ప్లాట్ఫామ్ గీయబోతున్నాడు. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరచి అద్భుతం చేయబోతున్నాడు. ఇల్లు లేదా? నీకు దేవుడు స్థలం ఇవ్వబోతున్నాడు, ఇల్లుని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, అప్పు సమస్యలలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. మందిరానికి వెళ్ళని వారు మందిరానికి వెళ్ళబోతున్నారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందబోతున్నారు. అంతేగాక విదేశాల్లో చదువుతున్న దేవుని బిడ్డలంతా కూడా దేవుని చేత ఆశీర్వదింపబడబోతున్నారు. ఈ దినం నీ ప్రయాణం, నీ మార్గం, నువ్వు బర్త్డే చేసుకుని వివాహం దినాన్ని జరుపుకుంటున్నావా వేడుకగా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి. మహాగణుడా, ప్రేమ స్వరూపి అందరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, వారందరిని ఆశీర్వదించి దీవెనతో నింపండి. వాగ్దానాన్ని నెరవేర్చండి. దుఃఖముతో కన్నీరుతో ఉన్నారేమో, భయపడుకిక. స్తోత్రం. నమ్మిక మాత్రం ఉంచు, నేను నీ పట్ల అద్భుతం చేస్తానంటున్నారు. అదే రీతిగా ప్రతి కుటుంబంలో మీరు కార్యం చేయండి. ఎంతమంది వాగ్దానాన్ని పొందుకుంటున్నారు, వారందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేయమని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని రీతిగా దీవించును గాక. ఆమేన్.